ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్య సాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన రసార్థులైన మన పూజ్యులు ఆప్తులు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, వారి శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే ఈ రోజు రుద్రప్రశ్నకి విచ్చేసినటువంటి గురువరేణ్యులు, పూజ్యులు, ఆప్తులైనటువంటి శ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు మనందరి తరఫున. ఈ రోజు శ్రీ సత్యసాయి యొక్క దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో భాగంగా ఈ రోజు ప్రధానమైనటువంటి అంశము రుద్రప్రశ్న. దానికి సునిశ్చిత పరిశీలన, సురుచిర పరిశోధన, అలాగే సులలిత ప్రవచనకర్తలైనటువంటి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు ఇవాళ వచ్చి ఉన్నారు. 8వ అనువాకంలో మనం కొనసాగుతున్నాము. ఈ నేపథ్యంలో వారికంటే ముందు మన ప్రియ తమ్మురాలు, మన ప్రియ శిష్యురాలైనటువంటి ఆరాధ్య సాయి ఏఎస్బి ప్రయాణం 2000 రోజులు దాటినటువంటి శుభ సందర్భంలో ఆ విజయోత్సవంలో భాగంగా బాల వికాస్ విద్యార్థులందరి తరఫున ఆమె ఒక సందేశాన్ని, అంటే విజయోత్సవ సందేశాన్ని మనకు ఇవ్వాలని కుతూహలంగా ఉంది. ఆ అమ్మాయిని ఆ విజయోత్సవ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఆ తర్వాత రుద్ర ప్రశ్నలో అడుగు పెడదాం. దీనికి మా స్వామి, మన అధినేత యొక్క ఆశీస్సులు, అమ్మాయికి డిఎస్ శాస్త్రి గారి యొక్క శుభాశీస్సులు, స్వామి యొక్క పూర్ణ అనుగ్రహ వృష్టి వారికి మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రప్రథమంగా ఆరాధ్య సాయి 2000 ఏఎస్బి పరిపూర్ణ దినోత్సవ సందర్భంగా అభినందన సందేశము. సాయిరామ్ తల్లి. సాయిరామ్ తాతయ్య గారు. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పాదారవిందాలకు నమస్కారములు. ఏఎస్బి చెన్నై వయసు 2 రోజులు దాటింది. ఈ సందర్భంగా దీనికి కారణమైన పూజలు మన ఎమ్మెల్యే తాతయ్య గారికి, వరలక్ష్మి అమ్మమ్మ గారికి అభివందన చందనాలు. మా ఇంటి పిల్లలను కూడా ఆదరిస్తూ ఎన్నెన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి ప్రేమమూర్తులైన మా అమ్మమ్మ తాతయ్య గాళ్లకు మేము పట్టు పీతాంబరములు పెట్టలేము, మణిమాణిక్యాలను ఇవ్వలేము. ఒక 3 పద్య రత్నాలకు వారికి సమర్పించదలుచుకున్నాము. దయచేసి స్వీకరించాలని మా ఆశ, ఆకాంక్ష, శుభాకాంక్ష. అందుకోండి తాతయ్య గారు. శ్రీ సాయిరామ్. శుభాకాంక్షలు. ఏఎస్పి 2000వ మహాదినోత్సవం. అహము సత్యబోధ. అమ్మమ్మ తాతయ్య మాకు ఆట పాట మాట్లాడి మమ్ము తీర్చిదిద్దు మా పాలి దైవాలు. ధన్యవాదమండి తాతగారు, ధన్యవాదమండి తాతగారు. వేద పఠన, గీత విద్యను నేర్పించి, గాన సభలయందు స్థానమిచ్చి, కథలు నేర్పి మాకు క్యారీరు పెంచిన ధన్యవాదమండి తాతగారు, ధన్యవాదమండి తాతగారు. సమత మమత మంచి సాయముందించి రాచబాట వేయ మేము మరువలేము మేము ఈ జన్మలో. ధన్యవాదమండి తాతగారు, ధన్యవాదమండి తాతగారు. రచన పి కోటేశ్వర తాతయ్య గారు. సమర్పణ ఆరాధ్య, మంచిర్యాల్ 21/12/25. జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై ఏఎస్పి చెన్నై. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే తాతయ్య గారికి, కోటేశ్వర తాతయ్య గారికి నా హృదయపూర్వక, ప్రేమపూర్వక ధన్యవాదములు. నాకు హాలిడే ఉన్నప్పుడు తాతయ్య గారికి స్టోరీ చెప్తానని నేను మెసేజ్ చేస్తే తాతయ్య గారు ఓకే అంటారు. నేను ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని నా కోరిక. రేపు జరిగే ప్రోగ్రాంలో నేను మిస్ అవుతున్నానని బాధపడుతున్నాను. కానీ స్వామి నాకు ఈ మంచి అవకాశాన్ని ఈ రోజు నాకు స్వామి ఇచ్చారు. నేను కోటేశ్వర తాతయ్య గారికి మెసేజ్ చేశాను. తాతయ్య గారు నాకు పద్యాలను మెసేజ్ చేస్తారా? చేశారు. థ్యాంక్ యూ తాతయ్య గారు. మన ఏఎస్పి
ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదములు. అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. జై సాయిరామ్. జై జై సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ తల్లి, సాయిరామ్. ఇప్పుడు మనం రుద్ర ప్రశ్నలోకి అడుగు పెట్టబోతున్నాము. శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత రుద్ర ప్రశ్న 8వ వాక్యంలోకి అడుగు పెడదాం. ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. వారికి స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇవాళ 2000 రోజు దానికి తగ్గట్టుగానే 8వ అనువాకంలో మొదటి మంత్రం, 2వ మంత్రాన్ని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వేదం మొత్తానికి హృదయం రుద్రం. రుద్రం మొత్తానికి హృదయం 8వ అనువాకం. ఆ 8వ అనువాకానికి హృదయమైనటువంటి పంచాక్షి మహామంత్రం ఇందులో ఈ అనువాకంలో ఉన్నది కాబట్టి ఈ అనువాకానికి మిగతా అన్ని అనువాకాలు కొద్ది రోజుల క్రితం మీరందరూ కూడా చూసుంటారు. ఈ వీడియోలోను, టీవీలోను ఒక 19 ఏళ్ల పిల్లవాడు దండపారాయణ క్రమంలో శుక్ల యజుర్వేదాన్ని 50 రోజుల పాటు తప్పుపోకుండా 50 రోజుల పాటు రోజు దాదాపు 7-8 గంటలు చెప్తూ పూర్తి చేసిన క్రమాన్ని మీరంతా వినుంటారు. ఆ దండపారాయణ అనేది చాలా విశేషమైన పారాయణ. మామూలు క్రమం అంటారు, జట అంటారు, ఘన అంటారు. ఘన కన్నా కూడా ఘనమైంది, కాంప్లికేటెడ్ విధానంగా పారాయణ చేసే విధానం అది. ఆయన ఎన్నుకున్నది శుక్ల యజుర్వేదం. ఆ శుక్ల యజుర్వేద పాఠ్యానికి చాలా చిన్న చిన్న తేడాలే ఉన్నాయి. దానికి దీనికి ఎక్కువ తేడా లేదు. మంత్రాలు దాదాపు అన్ని ఒకే మాదిరి ఉంటాయి. కానీ కృష్ణ యజుర్వేదాన్ని ఎక్కువ ప్రత్యేకంగా అనటానికి కారణం ప్రధానమైనటువంటి ఈ పంచాక్షి మహామంత్రం. ఆ శుక్ల యజుర్వేదంలో ఈ పంచాక్షి మహామంత్రం లేదు. దాని తర్వాత చెప్పబడ్డ కృష్ణ యజుర్వేదంలో ఆ గురు శిష్యులు పారాయణ దాని పరంగా ఏదో చెప్తారు, అనేక కారణాలు చెప్తారు, తైత్రీయ పక్షులు అవన్నీ చెప్తారు. వాటి జోలికి ఇప్పుడు మనం పోవటం. ఆ శుక్ల యజుర్వేద పారాయణలో లేని ఆ మహామంత్రం పంచాక్షి మహామంత్రాన్ని ఈ కృష్ణ యజుర్వేదంలో మనం చూస్తాం. అది ఈ అనువాకంలో చూస్తాం. దానివల్ల ఈ పర్టికులర్ అనువాకానికి మిగతా వాటికన్నా ఎక్కువ ప్రత్యేకత. నిత్యం రుద్రపారాయణ చేసేవాళ్ళు కూడా కొన్ని చాలా ప్రత్యేకమైన వీలు కాని పరిస్థితులు వచ్చిన, చాలా అర్జెంటు పని, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, అవకాశం చేసే లేదు పరిస్థితి, అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క అనువాకాన్ని పారాయణ చేసినప్పుడు ఆ రుద్రం మొత్తం పారాయణ ఫలితం వస్తుంది అనే మాట కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే దాని యొక్క ప్రభావం ఎంత గొప్పది అనే దాని గురించి తెలుసుకునేదానికి చెప్తున్నా. ఈ 2000 పారాయణ రోజు 2000 సత్సంగ రోజు కంప్లీషన్ కోసం అయింది. సో పూర్తిగా కరెక్ట్ గా చెప్పే అవకాశం లేని స్థితిలో దాన్ని చెప్పే కన్నా తర్వాత చెప్పడమే మంచిదని నేను సైలెంట్ గా ఊరుకున్నాను. సో ఇవాళ ఈ రోజు మనం 1-2 మంత్రాల గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ మంత్రాలు చూడటానికి చాలా సింపుల్ గా 2 భగవంతుడి యొక్క నామాలతో ఉన్న మంత్రాలుగా ఉంటాయి. అవి కూడా 5వ అనువాకాన్ని పోలి చాలా చిన్న చిన్న నామాలు మనకు కనపడతాయి. 5వ అనువాకంలో ఆల్రెడీ మనం చూసాం. భవాయచ, రుద్రాయచ, శర్వాయచ, పశుపతయచ. ఆల్మోస్ట్ దానికి కంటిన్యూయేషన్ గా అన్నట్టుగా అనిపిస్తుంది. 8వ అనువాక మంత్రాలు చూస్తే కొంత కంటిన్యూటీగా ఉన్నది. ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని కూడా మనం చెప్పుకున్నాం. మొదటి మంత్రం నమ సోమాయచ రుద్రాయచ. అంతే, సోమాయ, రుద్రాయ. అందులో 2 నామాలు, సోమ, రుద్ర. ఖచ్చితంగా చెప్తే
రెండో మంత్రానికి వచ్చేటికి తామ్రాయ చ అరుణాయ చ, తామ్రాయ అరుణాయ లేదు తామ్ర అరుణ, ఈ నామాలతో ఉన్నటువంటి మహామంత్రాలు పరబ్రహ్మ యొక్క నామాలు ఇవి. వీటి అర్థం ఎంత చెప్పినా పూర్తి కాదు, కొంతవరకు చెప్పుకుని ఆనందించే ప్రయత్నం మనం చేద్దాం. సోమ అన్నప్పుడు సోమ రుద్ర అనేది మొదటిది. ఈ సోమ అన్నప్పుడు సహ ఉమ ఇది సోమ. సోముడు అంటే చంద్రుడు, సోమాయ అంటే చంద్రాయ అని కూడా చెప్పచ్చు. సోమ చంద్ర, చంద్రకళ దారి ఈ సోమ సాంబ ఆ మాదిరిగా. రుద్ర మాట అని చెప్పుకున్నాం చాలాసార్లు. సో రుద్రతత్వంలో మొట్టమొదటి అనువాకానికన్నా ముందు వీటిగా మనం చెప్పుకునేటప్పుడు రుద్రపరమైనటువంటి నిర్వచనాలు 108 నిర్వచనాలు క్లుప్తంగా చెప్పుకున్నాం. 108 నిర్వచనాలు మనకు తెలిసినంత వరకు. అట్లాగే శివపరమైనటువంటి నిర్వచనాలు ఒక 108, ఓంకారపరమైనటువంటి నిర్వచనాలు ఒక 108 గుర్తు చేసుకున్నాం. అది 3-4 సంవత్సరాల క్రితం కొంత మర్చిపోయి కూడా ఉండొచ్చు. ఆ 300 నిర్వచనాలు రుద్ర అనే పదానికి వర్తిస్తాయి. అంటే 300, 324 ఒక్కొక్క దానిలో 108 చెప్పుకున్నాం. ఆ మొత్తం నిర్వచనాలన్నీ కూడా ఈ రుద్ర అనే పదానికి వర్తిస్తాయి. అక్కడ చాలా విస్తారంగా దాని గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రుద్రాన్ని గురించి ఎక్కువగా చెప్పుకోకుండా జస్ట్ టచ్ చేసి వదిలిపెడతాము. ఇందులో పద విభజన అనేది ప్రత్యేకంగా లేదు. సోమ రుద్ర అంతే. అంటే తామ్ర అరుణ. సో ఈ మంత్రాధీశుడే అధిష్టాన దేవత. ఇంకొక మాట కూడా చెప్పుకున్న మాట ఇంకోసారి ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ అనువాకంలో చెప్పబడినటువంటి 17 మంత్రాలు, 9వ అనువాకంలో మొదట చెప్పిన 14 మంత్రాలు, 17 + 14 31 మంత్రాలు కలిసి ఒకే ఒక మహామంత్రం. ఆ 17 + 14 31 మంత్రాల మహామంత్రం అది. ఈ మహామంత్రాన్ని దర్శించిన ద్రష్ట సాక్షాత్ రుద్రుడే. అంటే తనే దర్శించాడు, తనే అధిష్టాన దేవత కూడా. తనని తాను దర్శించుకోవటం, ఆత్మ దర్శనమే మనందరికీ కూడా అల్టిమేట్ ధ్యేయం అని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం యొక్క ఇండికేషన్ గా కూడా మనం చూడొచ్చు. ఈ మంత్ర రాశి యొక్క ఇండికేషన్ గా. సో ఈ మంత్రానికి సాధారణ అర్థంగా విశ్వప్రభు, వత్సల, సాంబశివ, తమరి సోమ రుద్ర తత్వాలకి నా నమస్కారాలు. అట్లాగే తమరి తామ్ర అరుణ తత్వాలకి నా నమస్కారం. సో ఈ ప్రత్యేక అర్థాలకు వచ్చినప్పుడు కొంచెం వివరంగా ఉంటాయి. అది నిదానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రుద్ర అనే మాటకి చాలా నిర్వచనాలు చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి పునరావృతి చేయటం లేదు అనుకున్నాం. కానీ అందులో ప్రధానమైనటువంటి 2, 3 నిర్వచనాలు ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం. రుద్ర అనే మాటకి మొదటిది రోదయేతి సర్వం అంతకాలే ఇది రుద్ర. అంటే ప్రళయకాలంలో సమస్తాన్ని కూడా దేవతలు, దానవులు, మానవులు అనే తేడా లేకుండా అనంత విశ్వాన్ని తనలో లేనిస్తున్నప్పుడు ఆ భయంకరమైన తోడ లేకుండా జీవి ఉండడు. విశ్వం అంతా కూడా రోధిస్తుంది. రోదనతోనే భగవంతుల్లో అల్టిమేట్ గా లయమైపోతారు. వీళ్ళందరినీ తనలో లయం చేసుకునే ఆ పరాత్పర శక్తి అని. రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర. పోనీ అట్లా ఆలోచిద్దామా? నెక్స్ట్ డెఫినేషన్ కనుక చూసేటట్టయితే, నిర్వచనం చూసేటట్టయితే, ఋతౌ నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర. ఓంకారం అనే ప్రణవనాదాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఆ నాదంలో తాను తన్మయత్వం చెంది మనని తన్మయత్వం చెందింపచేసి నాదాంతంలో లయమైపోయి నిశ్శబ్దమే మన యొక్క అసలు స్వరూపం అనే అనుభూతి మనకు కలిగించే పరాత్పర శక్తి అని అర్థం. అంటే సాధన చేసి శరణాగత
భావంతో భగవంతుని దగ్గరికి చేరిన వాడికి నాదాంతే ద్రవతి ద్రావయతి, లేని వాడికి మహత్తరమైన రోజు తనలో లయం చేసుకోవడం అనేది తప్పదు. ఆ లయం చేసుకోవటం అనేది ఆనంద తన్మయత్వంగా భగవంతుల్లో లయమైపోయే అవకాశాన్ని ఇచ్చే పరమశక్తి కూడా పరమేశ్వరుడే. లేదు ఇంకొక అవకాశం ఇచ్చేదానికి ఈ ఏడుస్తున్న వాడిని కూడా తనలో లయం చేసుకుని మళ్ళీ వాడికి ఇంకొక జన్మిచ్చి ఇంకొక అవకాశం ఇచ్చేవాడు. ఆ మాదిరిగా ఈ రుద్ర అనే మాటకి రెండు రకాలుగా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 180 degrees ఆపోజిట్ గా ఉన్నటువంటి మీనింగ్ పరమైనటువంటి అన్వయాలు రెండింటికి చేసుకోవచ్చు. లేదు గురు పరంగా మనం చూసాం, రుత్య వాగ్రూపయ వాక్యం ప్రాపయతి ఇది రుద్ర, లేకపోతే రుత్య ప్రణవ వేద రూపయ స్వాత్మానం ప్రాపయతి ఇది రుద్ర, లేదు వేద రూపయ ధర్మం ప్రాపయతి ఇది ఉపదేశి ఇది రుద్ర. అంటే ఓంకారం ఎవరో కాదు సుమా, ఆ ఓంకార వాచ్యుడే పరమేశ్వరుడైన రుద్రుడు. వాచ్య వాచయోరభేద, దానికి దీనికి తేడా లేదు. అంటే వాక్కు అని ఏదైతే చెప్తున్నామో, ఏదైతే చెప్పబడింది అనుకుంటున్నామో దాన్ని ప్రణవం. సో దీన్ని తెలుసుకునే శక్తి ఏదైతే ఉందో దాన్ని రుద్ర. అంటే మనం ఇది స్వీటు అన్నాం, అది స్వీటు అని తెలుసుకునే జ్ఞానం, అది తిన్న తర్వాత పొందిన ఆనందం, స్వీటు లేకపోయినా ఆనందం మిగిలిపోవడం. ఆ మాదిరిగా వాక్కుకి వాచ్యానికి తేడా లేదు. రూపంగా అది కనపడుతోంది, అనుభవంలోకి వచ్చినప్పుడు అది మనలో అయిపోయి ద్రవించి మనలో కలిసిపోయిన అనుభూతి మనం పొందినప్పుడు అదే మనము మనమే అది అన్నటువంటి స్థితిగా ఓంకార స్వరూపుడే పరమేశ్వరుడు అన్న పరంగాను, విశ్వం మొత్తానికి కూడా జగద్గురువుగా ఉపదేశించిన వాడు పరమేశ్వరుడు అనే భావన, తనని తాను అనేకం చేసుకునే ప్రక్రియలో ఓంకారం ద్వారా ఈ విశ్వ రచన చేసి తానే విశ్వనాయకుడు శక్తి కూడా పరమేశ్వరుడు అన్న అనేక రకాల భావాలు అందులో మనకు కనపడతాయి. సో కాబట్టి శివుడే ప్రణవం, ప్రణవమే శివుడు. ఈ ధర్మానికి ఆధారభూతం, వేదానికి ఆధారభూతం, వాటిని వ్యాపింపజేసే శక్తి, ఉపదేశించే శక్తి మొట్టమొదట పరమేశ్వరుడు రుద్రుడే. బ్రహ్మకి ఈ వేదాన్ని, ఆ జ్ఞానాన్ని ఉపదేశించి తర్వాత సృష్టికి కారణమైనాడు. కాబట్టి బ్రహ్మకు కూడా గురువు ఎవరంటే రుద్రుడను అనే పరంగా కూడా అదే దక్షిణామూర్తి తత్వంగా కూడా అన్వయం అవుతుంది. ఇప్పుడు ఆ సోమ అనే తత్వాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సహ ఉమేతి సోమ అంటే మామూలు అర్థం ఉమాయుత శివుడు అంటే ఉమతో కలిసిన శివుడు. స అంబ ఇది సాంబ, అంబతో కలిసిన శివుడు. ఈ సహ అనే శబ్దం కలయిక, సహ అంటే కలయిక, సహవాసయ కలిసి ఉండటం, సహాధ్యాయ కలిసి అధ్యయనం చేయటం, సహ అంటే కలవటం. ఈ కలవటం అనే దానికి కూడా దాని యొక్క ప్రత్యేకతని సహ ఉమాయితి సోమ అనటంలో ఆ సహా యొక్క ప్రత్యేకత కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ 2000 సత్సంగ పరంగా కూడా ఈ సహా తత్వాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ధర్మపరంగా, భక్తి పరంగా, సాధనా పరంగా, శక్తి పరంగా, నాట్యపరంగా, లాస్యపరంగా. లాస్యం అంటే చాలా మృదువైనటువంటి ఆడవాళ్ళు చేసే నాట్యాన్ని లాస్యం అంటారు. చాలా గంభీరమైనటువంటి, గంభీరత ప్రాధాన్యంగా ఉండి మగవాళ్ళు చేసే డాన్స్ నాట్యాన్ని నాట్యం అంటారు. రెండు ఒకటే. ఆ సున్నితత్వం లేకపోవటం అనే తేడా మూలంగా ఒకదాని నాట్యం అని ఇంకోదాని లాస్యం అన్న. సో ఈ సహాయ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటో రెండో ఉదాహరణగా మనం చెప్పుకుందాం. సపోజ్ ధర్మం ఉన్నాం. ధర్మం గురించి మనం ఏం చెప్తాం? ధర్మో రక్షతి రక్షిత, లేకపోతే ఎతో ధర్మస్తతో జయం అని చెప్తూ ఉంటాం యూజువల్ గా. ఎక్కడ ధర్మం, ఎవరితో ధర్మం కలిసి ఉన్నదో అంటే ఎవరు ధర్మవర్తనలో
వాళ్ళకి జయంతధ్యము అనే మాట సాధారణంగా వింటూ ఉంటాం. దాని యొక్క పూర్తి పాఠాన్ని చూస్తే ఎతో ధర్మస్తతో శివ, లేదు నాకు విష్ణుమూర్తి అధిష్టాన దేవత, లేకపోతే ఆయనే పరమదేవత, ఓకే, ఎతో ధర్మస్తతో విష్ణు, లేదు ఎతో ధర్మస్తతో శక్తి, ఎతో ధర్మస్తతో కృష్ణ. సో ఎవరికి ఆరాధ్య దేవత ఎవరైతే ఒకే ఒక దేవత, ఒకే ఒక దైవం కాబట్టి ఆ దేవత ఎక్కడ ధర్మం ఉందో అక్కడ దేవత ఉంటుంది, ఎక్కడ ఉందో పూర్తి పాఠం. అంటే ఎతో ధర్మస్తతో శివ, యత శివ తత జయ. కాబట్టి ఎక్కడ పరమేశ్వరుడు ఉంటాడో ఆ పరమేశ్వరుడు ఉన్న చోట జయం ఉండి తీరుతుంది. ఒక్కసారి ఈ సందర్భంగా మనం వెనక చెప్పుకున్నటువంటి అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుని సహాయం అడగటానికి పోవటం, ఇద్దరికీ సహాయం చేసేదానికి ఆయన ముందు రావటం, ఆ ముందుకు వచ్చిన పరిస్థితుల్లో అర్జునుడికి ఆయన పరీక్ష పెట్టడం, యుద్ధం చేయకుండా ఊరికే నీతో పాటు కూర్చుంటానన్న వాడిని ఈయన ఎన్నుకోవటం, యుద్ధం చేసే సంసప్తకుల్ని ఆయన తీసుకోవటం, ఆ కథ ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ సందర్భంలో కృష్ణుడు అర్జునుడిని వేసిన ప్రశ్న, పొరపాటు చేశావేమో బావా, ఆలోచించుకో, యుద్ధం చేయకుండా నన్ను ఏం చేసుకుంటావు అంటే ఆయన చెప్పిన సమాధానం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు మనం. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ జయం తప్పదు. ఎందువల్ల ఎక్కడ ధర్మం ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. పైగా నువ్వు యుద్ధం చేయనంటున్నావు, నువ్వు చేయమంటే నువ్వు యుద్ధం చేశాను కాబట్టి చేయలేదు, నీతో నేను కలిసి ఉన్నాను కాబట్టి ఎక్కడ స్వామి ఉన్నారో, ఎక్కడ సాయి ఉన్నాడో అక్కడ జయం ఉంటుంది. స్వామి మనతో పాటు జస్ట్ ఉన్నంత మాత్రమే మనకి జయం వచ్చింది. ఆయన కూడా యుద్ధం చేస్తే ఆయన యుద్ధం చేశాడు మనకి జయించాడన్న మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఆయన ఊరికే కూర్చుని మనని గెలిపించి పేరు ప్రతిష్టలు మనకి ఇయటం, ఇందులో నేను పొందిన నష్టమేంటి, లాభమే కదా అంటాడు. ఆ మాదిరిగా భక్తులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ సహా అనే తత్వాన్ని సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడు మనకి ఆ మాదిరిగా గుర్తుంటున్నాడా? గుర్తుంటే ఎస్, ఆ సోమతత్వాన్ని మనం అనుభూతం చేసుకోవచ్చు అన్న సంకేతంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ శివాశక్తుల యొక్క సామ్యతని అనేక స్థాయిల్లో చూడొచ్చు. నామపరంగాను ఎట్లా వీళ్ళలో సామ్యత, ఏకత్వం అంటే శివుడే శక్తి, శక్తే శివుడు అన్న తత్వం ఎట్లా మనకి అనుభవం అవుతుందో ఈ సోమ అనే పరంగా ఆ వివరాలు కొన్నిట్లా మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏం చెప్తామంటే పంచవిధ సామ్యాలు అంటాం. సామ్యం అంటే ఒకే మాదిరి అంటే కవల పిల్లలు చాలా సామ్యతతో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే కవల పిల్లలు కాబట్టి ఒకే మాదిరి, దాదాపు ఒకే మాదిరి ఉంటారు. అట్లా ఈ శివశక్తుల యొక్క సామ్యతని ప్రధానంగా 5 రకాలుగా చెప్తారు. ఈ 5 విధాల సామ్యాన్ని గురించి ఏం చెప్తారు? సదాకార, సదానంద, పరమాదేవి, శివ అభిన్న, సర్వమంగళ, శుభంకరి. నీకు శివుడికి తేడా లేదు, అభిన్నులు, ఏమాత్రం తేడా లేని వాళ్ళు. కవల పిల్లల్లో అయినా కించిత్ తేడా ఉండొచ్చేమో కానీ మీ ఇద్దరిలో ఏమాత్రం తేడా ఎప్పుడు ఉండదు. అభిన్న స్థితి ఉంటుంది. అందుకని ఒకే కాయిన్ యొక్క 2 పక్కల మనం మంగళాలు ఇచ్చే తల్లిగా సర్వమంగళ అయింది, అన్ని రకాల శుభాలు ఇచ్చే శక్తిగా శుభంకరి అయింది. ఒకే ఆకారాన్ని ధరించింది, ఒకే ఆకారం ఇద్దరు ధరిస్తారు కాబట్టి ఇప్పుడు సదాకారం, సరదా ఆనంద స్థితి కాబట్టి సదానంద. అంతకన్నా ఉత్తమోత్తమైనటువంటి శక్తి దేవి ఇంకెవరు లేరు కాబట్టి పరమాదేవి. సో ఈ తత్వాలన్నింటిలో కూడా వాళ్ళ యొక్క ఐక్యత, ఏకత మనకి అనేక రకాలుగా మనకు కనపడుతూ ఉంటుంది. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే 0 నుంచి +1 అండ్ -1 బయటికి తీసాం. ఈ +1 -1 కలిపితే మళ్ళీ న్యూట్రల్ అయిన 0 అనే వస్తుంది. విడదీసినప్పుడు మాత్రమే ప్లస్ అండ్ మైనస్ అంటున్నాం. అది ఒకటే, ఇది ఒకటే. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అంటున్నాం. ఒకటి ఈ పాజిటివ్ నెగిటివ్ రూపంలో విశ్వాన్ని
ఏర్పాటు చేసేదానికి ఏర్పాటైనటువంటి ద్వంద్వమే తప్ప మీరు అభిన్నులు అనే మాటని మనం సాధన చెయ్యాలి అన్న సంకేతం. భగవాన్ సత్యసాయి బాబా పరంగా ఆలోచించేటట్టయితే సాధారణంగా మనం చెప్పుకునే మాట ఏమిటి? షిరిడి సాయి శివుడు అవతారం, రాబోయే ప్రేమ సాయి శక్తి అవతారం, స్వామి మాత్రం శివశక్తి అవతారం. ఏమిటి శివశక్తి అవతారం యొక్క ప్రత్యేకత? శివశక్తాయుక్తో సర్వం భవతి. శక్తితో కలిసి శివుడు సమస్తం సాధించి సమస్తాన్ని ఇచ్చేవాడు అని అర్థం. విశ్వమంతా శివశక్తిమయం కాబట్టి ఆ శివశక్తి తత్వం యొక్క సారూప్యత, సాయుక్యత స్థితి అనేక రకాల ఆదర్శాన్ని సాధకుడికి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శివశక్తి స్వరూపమైనటువంటి అవతారమూర్తి యొక్క ప్రత్యేకత మాటలలో చెప్పగలిగింది కాదు, అంత ఉన్నతమైంది అన్న భావన మనకి మనసులో చాలా దృఢంగా ఉండాలి. సో ఈ ప్రాపంచిక స్థితిలో ఎలా అర్థం చేసుకోవాలి? మ్యాటర్ ఒక పదార్థం ఉంది, పదార్థంగా మనకు కనపడుతుంది. యాక్చువల్గా అందులో ఉంది ఏమిటి? ఎనర్జీ. ఎనర్జీ కన్సాలిడేటెడ్ అయినప్పుడు పదార్థంగా మనకు కనపడుతుంది. దాన్ని విడదీసినప్పుడు అది ఎనర్జీ గాను పదార్థం గాను వేరుపడే స్థితి మనం గమనిస్తుంటాం. ఈ రెండిట్లో సామ్యత ఏ మాదిరిగా ఉంటుందో విశ్వం అంతటా ఉన్న శివశక్తుల యొక్క సామ్యతని ఆ రూపంలో అర్థం చేసుకోమన్న సంకేతాన్ని ఈ సోమ సహ ఉమ అనటంలో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ యొక్క సామ్యతలు ఎట్లా ఉంటాయో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నామ సామ్యం అంటే వాళ్ళ యొక్క పేర్లలో చాలా సామ్యత ఉంటుంది. శివ అంటే శివుడు, శివ అని దీర్ఘం తీస్తే పార్వతి అవుతుంది. శివ పుంలింగము స్త్రీలింగమే తేడా తప్ప రెండూ శివే. శివ అంటే సర్వమంగళాలు. శివ అని వాకి హ్రస్వం చేస్తే పరమేశ్వరుడు అయినాడు, వాని దీర్ఘం చేస్తే పరమేశ్వరి అయినది. అంతే తేడా తప్ప వాళ్ళ నామాల్లో ఆ సారూప్యత అంత దగ్గరగా ఉంటుంది. శర్వ, శర్వాణి అంటే స్త్రీలింగ పుంలింగాలే తప్ప లింగభేదమే తప్ప ఇద్దరిలో ఏమాత్రం తేడా లేదు. దాన్ని నామసామ్యంగా తీసుకోవచ్చు. రూపసామ్యం, శివుడు ఏ అవతారం ఎత్తితే పరమేశ్వరి కూడా అదే అవతారం ఎత్తడం. కామేశ్వరుడు, ఆవిడ కామేశ్వరి. ఈయన ఆది కిరాతుడు, ఆవిడ ఆది కిరాతి. సో ఈయన పరమేశ్వరుడు, ఆవిడ పార్వతి. అట్లా అభిన్నమైనటువంటి నామాలు, అభిన్నమైనటువంటి రూపాలు ఆ ఇద్దరిలో దాని సామ్యత రూప అవస్థా సామ్యం అనేది అంటే అవస్థల్లో కూడా వాళ్ళ స్థితుల్లో కూడా సామ్యతని ఎట్లా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీచక్రం ఉన్నది. శ్రీచక్రంలో బిందువు ఉంటుంది, బిందువు చుట్టూ త్రికోణం ఉంటుంది. త్రికోణయుత బిందువుని యాక్చువల్గా 3 డైమెన్షనల్ షేప్లో మనం చూసేటట్టయితే పానువట్టంలో మీద ప్రతిష్ఠ అయినటువంటి శివుడిలాగా ఉంటుంది. పానువట్టం శివుడు, శ్రీచక్రం త్రిభుజంలో, ఆ రెండు ఒకసారి చూడండి. అవస్థ ఒకే మాదిరి అవస్థలో వాళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది. అంటే దాన్ని అవస్థా సామ్యత అనొచ్చు. అంటే ఒకే అంటే ఇద్దరిలో రూపాలు మనం వేరువేరుగా మనం అనుకోవటం మూలంగా వేరు తప్ప శివపార్వతులు అనేవి సపరేట్గా రెండు కాదు, రెండు ఒకటేను అన్న భావన మనం సాధన చేసేటప్పుడు చాలా దృఢంగా ఉండాలి. కాబట్టి ఆ అనుభూతి మనకు కలిగించేదానికి వచ్చిన అవతారంగా భగవాన్ సత్యసాయిని శివశక్తుల యొక్క ఏకీకృతమైనటువంటి అవతారం. అందువల్లనే 2 చేతులతో అభయం ఇచ్చే అవతారాన్ని ఈ ఒక్క స్థితిలోనే మనం చూడగలుగుతాం. చూసాం మనం. మిగతా చోట్ల చూడగలగటం అనేది సాధారణంగా జరగదు, చాలా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. సో ఈ అవస్థా సామ్యం అంటే ఆ మాదిరిగా, అంటే సపోజ్ ఒక త్రిభుజం ఉన్నది, ఆ త్రిభుజంలో ఉన్న బిందువులన్నీ పరమేశ్వరుడు, ఆ త్రిభుజంలో ఉన్నటువంటి గీతలు రేఖలు ఏవైతే ఉన్నాయో పరమేశ్వరి. బిందువులు కలుపుతూ పోతే అదే రేఖగా మారుతుంది. బిందువు లేకుండా రేఖ సాధ్యం కాదు. బిందువు యొక్క వ్యక్తతనే రేఖ అనొచ్చు. ఆ మాదిరిగా వాళ్ళలో సర్వకాల సర్వావస్థలోనూ ఆ ఏకత్వం సామ్యత అనేది, అంటే భగవంతుడితో ఎట్లా
ఐక్యత మనం సాధించాలి అనే మాటని అమ్మవారి రూపంలో ఈ మంత్రంలో మొదటిసారి మనకి చెప్పటంగా అర్థం చేసుకోవచ్చు. ఎందువల్ల సాయక్యత అంటున్నాం, విశ్వం విష్ణువు అంటున్నాం, అదే ధ్యేయం అంటున్నాం. అది ఎట్లా సాధ్యం అని చెప్పేదానికి ఈ మంత్రం 8వ అనువాకంలో ఉన్న ప్రధాన మంత్రానికి ప్రాతిపదికగా చెప్పబడ్డ మంత్రం ఇది. అంటే మహా అవతారం రాబోతున్నప్పుడు వైతాళికుల్లాగా సాక్షాత్ పరమేశ్వరుడు అవతారంగా వస్తున్నారు. చాలా సప్తఋషులు కానీ మిగతా మహానుభావులు కానీ వాళ్ళంతా కూడా ముందు వైతాళికుల్లాగా ముందొస్తారు. ముందొచ్చి ఏర్పాట్లు చేసినాక అవతారం వస్తుంది. అట్లా ఈ 1, 2 మంత్రాల్ని రాబోతున్నటువంటి మహత్తరమైనటువంటి పంచాక్షి మహామంత్రానికి వైతాళిక మంత్రద్వయంగా దీన్ని మనం భావించవచ్చు. సో అవస్థా సామ్యం తర్వాత 4వది అధిష్టాన సామ్యం. అంటే వాళ్ళని ఆరాధించేదానికి మనం ఉపయోగించే వస్తువుల్లో సామ్యత. ఇందాక చెప్పుకున్నది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. శివలింగం, పానువట్టము శివలింగం. పానువట్టము శివలింగాన్ని రేఖాకృతులు చూసేటట్టయితే శ్రీచక్రంలాగా ఉంటుంది. శ్రీచక్రాన్ని 3 డైమెన్షన్లో చూసినట్టయితే పానువట్టంలోని శివుడిలాగా ఉంటుంది. కాబట్టి ఆరాధనా విధానంలో కూడా శివాశక్తి అని వేరువేరుగా చెప్తాను తప్ప ఆ 2 ఒకటేను అన్న భావంతో అనుష్ఠాన సామ్యం కనుక చూసేటట్టయితే వాళ్ళు చేసే కార్యాలు, ఏమేమి కార్యాలు వాళ్ళు అనుష్ఠిస్తారు, పంచకార్యాలు చేస్తారు అని. పంచకార్యాల కోసమే పంచబ్రహ్మలు అని. ఏమిటా పంచకార్యాలు? మొదటి 3 సృష్టి స్థితి లయం, తర్వాత 2 మొత్తం విశ్వం మొత్తాన్ని తనలో లయం చేసుకోవటం కాలస్వరూపం, మళ్ళీ దాన్ని పునఃసృష్టి చేయటం. మొత్తం 5 కార్యాలు. దాన్ని తిరోధానము అనుగ్రహము అన్నారు. మొత్తం తనలో విత్డ్రా చేసుకోవటాన్ని తిరోధానం, మళ్ళీ పునఃసృష్టి చేయటాన్ని అనుగ్రహం. ఇవి నిత్య జీవితంలో కూడా ప్రతి చిన్న పనిలో కూడా ఏదో వర్తిస్తూనే ఉంటాయి. సో వీటిల్లో సృష్టి స్థితి చూసేటట్టయితే సృష్టి స్థితిలో ప్రధానమైన పాత్ర పరమేశ్వరి, సహాయక పాత్ర పరమేశ్వరుడు. తర్వాత లయము ఉపసంహారము, అంటే 3వ బ్రహ్మ 4వ బ్రహ్మ. లయకర్తగా విశ్వం మొత్తాన్ని తనలో లయం చేసుకునే కాలస్వరూపుడుగా, దానిలో శివుడిది ప్రధానమైన పాత్ర, అమ్మవారు సహకారం. అంటే కార్యంలో కూడా ఏకత్వం ఎట్లా ఉంటుంది అనే దానికి చెప్తున్నాను. చివరిది పునఃసృష్టి లేదు అనుగ్రహించటం. ఒక భక్తుడిని అనుగ్రహిస్తున్నారు, ఆ అనుగ్రహానికి దానికి సంబంధం ఉన్నది. సో ఈ అనుగ్రహంలో చివరి అనుగ్రహంలో ఇద్దరి పాత్ర సమానంగా ఉంటుంది. అంటే మొదటి 2 పార్వతీదేవి యొక్క శక్తి యొక్క ప్రాధాన్యత ఎక్కువ, పరమేశ్వరుడు యొక్క ప్రాధాన్యత తక్కువ. 2 పరమేశ్వరుడు ప్రాధాన్యత ఎక్కువ, శక్తి ప్రాధాన్యత తక్కువ. 5వ దానిలో ఇద్దరిది సమ ప్రాధాన్యత. ఒకసారి స్వామి షిరిడి అవతారంలో ఆ బొమ్మను గురించి, షిరిడి మూర్తి మన పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి బాబా మందిరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు షిరిడి సాయి బొమ్మను చూసి, అంటే కుడి చేతిని స్వామి యొక్క కుడి చేతిని ఎడంచే పట్టుకుని ఉంటుంది. అది ఆ పాశ్చర్లో ఉంటారు ఆయన. దాన్ని చూసి ఏను జంభ అన్న మాట ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే పరమేశ్వరి యొక్క పర్మిషన్ లేకపోతే ఆ అనుగ్రహం ఇచ్చేదానికి ఆ చేయి పైకి లేవదు. పరమేశ్వరు అనుగ్రహించింది, వెంటనే పైకి లేచింది. లేదు, మార్కండేయుడు వృత్తాంతం ఒకసారి గుర్తు చేసుకోండి. శివుడు అనుగ్రహించాడు ఆయన్ని. శివుడు అనుగ్రహించడం ఏమిటి? మార్కండేయుడు నావాడు ఏంటి, నా అధ్యవోచదోక్త ప్రథమోద. అధ్యవోచద అంటే ఎలుగెత్తి నావాడు అని సాటి చెప్పటం అనేది అధ్యవోచం. అధివక్తగా వీడు నావాడు అని ఎప్పుడైతే భగవంతుడు కుడి చేయి దగ్గరికి తీసుకున్నాడో, ఎడంకాలు పైకి లేచింది, యముడు ఒక తన్ను తన్నింది, యముడు పోయి చచ్చి ఊరుకున్నాడు. అంటే ఏమన్నమాట? శివుడు నావాడు అనగానే శక్తి యాక్ట్ చేసింది, అందరినీ చంపే యముడు కూడా మరణించాడు. అంటే శివశక్తుల యొక్క
ఏకత్వం అనేది అనేక రూపాల్లో మనకు కనపడుతూ ఉంటుంది, కానీ నిశ్చితంగా పరిశీలించి చూడం కాబట్టి మనకి తెలియదు. సో ఇక్కడ శివుడు శక్తి కలిసి వచ్చారు కాబట్టి ఇద్దరూ విడివిడిగా సమిష్టిగా మనని అనుగ్రహించటం అనేది మనకు అలవాటైపోయి ఆ ప్రత్యేకతగా అందులో ఉన్నటువంటి పరిశీలనాంశమైనటువంటి ఆ చిన్న తేడా మనకి గమనించకుండా ఉన్నాం. ఇక్కడ 2 చేతులతో అభయిస్తారు స్వామి. షిరిడి అవతారంలో అభయం ఇవ్వాలంటే ఎడం చేయి వదిలిపెట్టాలి, కుడి చేయి పైకి లేవాలి, అప్పుడు అభయం ఇవ్వాలి. అప్పుడు కుడి చేయి మాత్రమే అభయం ఇస్తుంది. అంటే శక్తి పర్మిషన్ ఇచ్చింది, చేయి పైకి లేచి, కుడి చేయి అంటే శివుడు పైకి లేచి చేయి పైకి ఎత్తాడు, అభయం ఇచ్చాడు అని అర్థం. అంటే పైకి కనపడకుండా శక్తి శివుడు కలిసి ఉన్నారు. ఇక్కడ 2 వ్యక్త రూపంలో మనకు ఉన్నాయి అనేది తేడాగా మనం తీసుకోవచ్చు. అంటే ఎక్కువ తక్కువలు కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది శివశక్తుల యొక్క సమిష్టి తత్వం, సదాశివ తత్వం ఇక్కడ మనకి వ్యక్తమైంది. అంటే సదాశివ తత్వాన్ని సర్వదా అనుగ్రహ తత్వంగా మనం భావించవచ్చు. దానికి ఒక పర్టికులర్ వేళాపాళ అనేది లేదు. సర్వకాల సర్వావస్థల్లో సర్వాన్ని అనుగ్రహించే తత్వం సదాశివ తత్వం, దాన్ని అనుగ్రహ తత్వంగా మనం భావించవచ్చు. అందుకనే అమ్మవారి నామాల్లో 5 నామాల్లో ఉన్నాయి. మహేశ్వరుడి దగ్గర నుంచి కాలబ్రహ్మ దగ్గర నుంచి అన్ని చోట్ల శివాశక్తి అని చెప్పినా కూడా నామం చెప్పేటప్పటికి సదాశివ పతివ్రత అనే మాట వస్తుంది. మహేశ్వర పతివ్రత, శివ పతివ్రత, ఇవన్నీ సదాశివ పతివ్రత అనటంలో ఇవన్నీ ఏనుగు పాదంలో మిగతా జంతువుల పాదాలు ఇమిడిపోయినట్టుగా ఆ సదాశివ పతివ్రత అనే నామంలో మిగతా అన్ని కలిసిపోయినాయి అనేది భావన. అంటే సర్వకాల సర్వావస్థల్లో అనుగ్రహించటంలో ఇద్దరిది ఏకమైనటువంటి పాత్రగా ఉంటుంది అన్న సంకేతాన్ని ఈ సోమ అనే మాట మనకి ఈ రూపంలో ఇండికేట్ చేస్తోంది. సో ఈ 5 రకాల సామ్యాలు రూప, నామ, అధిష్టాన, అనుష్ఠాన, సో అవస్థ, ఈ సామ్యాలన్నీ కూడా ఈ ఇద్దరిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని జగత్ పితరులు అన్నారు. జగత పితరువు వందే పార్వతీ పరమేశ్వరు అంటాడు కాళిదాస్ మహాకవి. అమ్మవారి ఉపాసకుడు ఆయన చెప్పిన మాట ఇది, జగత పితరువు వందే పార్వతీ పరమేశ్వరు. సో ఇప్పుడు ఈ సహ అనే మాటకి మన ఈ 2000కు ఆ పాప చెప్పిన సందేశానికి అన్వయం చేసుకునేటట్టయితే సహవాసయ పుణ్యగుణాని భవంతు, సహవాసయ పాపగుణాని భవంతు. ఏ వాడ చిలక ఆ వాడ పలుకు అనే మాట మనకి పడికట్టు పదంగా వాడుతూ ఉంటాం. దొంగలు పెంచిన చిలక చంపు, రక్కు, పట్టు, కొట్టు ఇట్లా మాట్లాడితే, ఆ పండితుడు పెంచిన చిలక రామ కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఇట్లాంటి మాటలు చెప్పింది. అంటే ఒక చిలక 2 గుడ్లు పెడితే ఆ 2 గుడ్లు 2 పిల్లలు అయితే ఆ 2 పిల్లల్ని పట్టుకుని ఆ కోయవాడి వాడుకు అమ్మితే ఒకటి దొంగ దగ్గరికి పోయింది, ఒకటి పండితుడి దగ్గరికి వచ్చింది. పుట్టినప్పుడు 2 ఒకే తల్లికి ఒక 2 గుడ్లు పిల్లలు. కానీ దొంగ దగ్గర సహవాసం చేసింది ఏమన్నా చంపు, రక్కు, నరుకు ఇవి నేర్చుకుంటే, ఇదేమన్నా సహవాసయ ఇప్పుడు కృష్ణ వందే జగద్గురు, రామ వందే జగద్గురు ఇది నేర్చుకుంది. అంటే ఎక్కడ తేడా ఉన్నది? సహవాసంలో తేడా ఉన్నది. కాబట్టి సహవాసయ పుణ్యగుణాని భవంతు, సహవాసయ పాపగుణాని భవంతు. కాబట్టి సహవాసంతో జాగ్రత్త. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అనేది కూడా అందులో నుంచి వచ్చింది. స్వామి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. ఈ సహ అనే మాటకి మనం అర్థం చేసుకునే దానికి, అత్యంత కఠినంగా చాలా బలంగా దృఢంగా ఉంటుంది ఇనుము. అట్లాంటి ఇనుము కనుక నిప్పుతో సహవాసం చేసేటట్టయితే నిప్పు కాల్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ కాల్చే శక్తి కలిగి నిప్పు కన్నా ఇదే భయం పుట్టించేటట్టు. నిప్పు కాలితే కొంచెమే కాలుతుంది, ఇది కాలిస్తే మొత్తం తగలబెడుతుంది అన్నట్టుగా భయం వేస్తుంది. అదే బలమైనటువంటి ఇనుము మట్టితో కొన్ని సంవత్సరాలు సహవాసం చేసేటట్టయితే మట్టి కన్నా కూడా పనికిరాని తుప్పుగా మారిపోతుంది. మట్టిలో కనీసం మొక్క మొలుస్తుంది, నీళ్లు పోసి వేస్తే మొక్క మొలుస్తుంది. ఆ తుప్పులో నీళ్లు పోయి వేయించి మొక్క కూడా మొలవదు. అంటే మట్టి హీనం అనుకున్నాడే దానికన్నా హీనంగా మారిపోయింది మట్టితో సహవాసం చేసిన ఇనుము. అగ్ని చాలా శక్తివంతం అనుకుంటే దాంతో సహవాసం చేసిన ఇనుము అగ్ని కన్నా కూడా శక్తివంతంగా మారింది. కాబట్టి సహవాస ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. కాబట్టి
సహవాసాన్ని, సరైనటువంటి సహవాసాన్ని ఎన్నుకోండి అనే సంకేతాన్ని ఈ 2000 సత్సంగ దినాలకి మెసేజ్గా మనం తీసుకోవచ్చు. దానికి అందుకోసం ఇవాళ ఈ ఈ సోమ సహ ఉమా తత్వం మనకు వచ్చిందేమో. సపోజ్ ఈవెన్ పరమేశ్వరుడి పరంగానే తీసుకోండి. సహా దీపం అనేది పరమేశ్వరుడు, దీపం చుట్టూతా వ్యాపించినటువంటి వెలుగు పరమేశ్వరి. మనం దీపం కోసం ఎందుకు పోతాం? వెలుగు కోసం పోతామా, జస్ట్ దీపం కోసం పోతామా? సో దీపం లేకుండా వెలుతురు ఉన్నదా? దీపం లేకుండా వెలుతురు లేదు. కానీ దీపాన్ని మనం ఆశ్రయించిన కారణం వెలుతురు మాత్రమే. అంటే వ్యక్తమైనటువంటి శక్తి, వ్యక్తమైనటువంటి పార్వతీదేవి, వ్యక్తమైనటువంటి ఉమాతత్వం ఏదైతే ఉందో అది విశ్వవ్యాపకమై అందరికీ అనుకూలత కలిగించేది. కాబట్టి సహజమైనటువంటి పరమేశ్వరుడు స్థాణువుగా ఉండేటట్టయితే ఆ స్థాణువుగా ఉన్న పరమేశ్వరుడి చేత సమస్తమైనటువంటి విశ్వాన్ని సృష్టింపచేసి మనని ఆలోచింపజేసే శక్తి పరమేశ్వరి. అందువలనే శివ జ్ఞాన ప్రదాయిని అనే మాటని పరమేశ్వరికి చెప్తారు, శివుడి కన్నా కూడా. మనం పొందాల్సింది శివుడి యొక్క జ్ఞానం. ఆ శివుడి యొక్క జ్ఞానం మనకు కలగాలంటే డైరెక్ట్ గా శివుడి దగ్గర నుంచి రాదుట, శివుడి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి పరమేశ్వరు ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఆ శివ జ్ఞానం మనకు కలగాలనేటట్టయితే పరమేశ్వరు యొక్క అనుగ్రహం కావాలి అన్న సంకేతంగా ఈ సహ ఉమా సోమ ఇద్దరిని కలిపి చెప్పుకోవటంలో కొన్ని దశాబ్దాల పాటు ఆ ఏకత్వాన్ని మనం అనుభవించిన మీదట అందులో ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి తేడాన్ని మనం గుర్తించలేకుండా ఉన్నాం తప్ప పరమేశ్వరి యొక్క అనుగ్రహం లేనిది పరమేశ్వరుడు దొరకడు. అట్లాంటి పరమేశ్వరుడు మన మధ్యలోకి వచ్చి మనతో పాటు అనేక రకాలుగా కలిసిపోవటం అనేది గొప్ప అదృష్టంగా మనం భావించదగ్గ విషయం. సపోజ్ దీన్నే శబ్దపరంగా ఆలోచించాం. ఈ ఏకత్వాన్ని ఇవన్నీ 5 రకాల సామ్యంగా ఆలోచించాం. నిత్య కృత్యం అంతా మన శబ్దమయ ప్రపంచం. అహమిత్యేవ భావయామి భవాని, ఆ దగ్గర నుంచి హాదా కోన శబ్దాలతోనే మన ప్రపంచం అంతా ఉంటుంది. ఆ శబ్దపరంగా ఆలోచించేది ఏ శబ్దం మనకి పలకాలన్నా కూడా అచ్చు లేకుండా హల్లు పలకబడదు. ఫర్ ఎగ్జాంపుల్ కా అంటాం, కా అంటే హల్లు అంటాం. యాక్చువల్గా హల్లు కా కాదు, ఉక్ అనేది హల్లు, ఉగ్ అనేది హల్లు. ఆ ఉక్ అనే హల్లుకి ఆ అనే అక్షరం కలిస్తే అది కాస్త కా అయింది. అదే ఈ అనే అచ్చు కలిస్తేటట్టయితే కీ అయింది. ఊ అనే అచ్చు కలిస్తే కు అయింది. అంటే అక్కడ ఉన్నది కు, కా లేదు అక్కడ. కాబట్టి అచ్చు హల్లు పలకటం అనేది దాదాపు అసాధ్యంగా ఉంటుంది. హల్లులతో మనం వ్యవహారం చేయలేం. హల్లు పలకబడాలంటే అచ్చు ఉండి తీరాలి. గొడ్డలితో చెట్టు కొట్టాలనేటైతే ఆ గొడ్డలికి చెట్టు నుంచి తయారు చేసిన కర్రే తగిలిస్తే గానీ ఆ చెట్టును కొట్టలేం. అట్లా అచ్చు స్వయం ప్రపత్తిగా తానంతటిది పలకబడేది అచ్చు. కానీ హల్లు స్వయం ప్రపత్తి లేదు. కాబట్టి అది పలకాలంటే అచ్చు ఆధారంగానే మనం పలికి తీరాలి. అచ్చులన్నీ పరమేశ్వరి శక్తులు, హల్లులన్నీ పరమేశ్వర శక్తులు. కాబట్టి శివశక్తాయుక్తో ఇది భవతి అని ఆదిశంకర్ల వారు చెప్పిన శబ్దాన్ని మహత్తరమైన శ్లోకానికి ఇది అర్థంగా కూడా మనం భావించవచ్చు. అంటే శక్తితో కలిసి ఉన్న పరమేశ్వరుడైతే ఏదన్నా సాధ్యమే సుమా. శక్తి లేకపోయేటట్టయితే తనతో పాటు తన చెయ్యే కదిలించడు, స్థాణువుగా ఉంటాడు అన్న సంకేతంగా తీసుకోవచ్చు. సో ఈ అచ్చు హల్లు కాంబినేషను పరమేశ్వరులు. కాబట్టి సమస్తమైన శబ్దమయ ప్రపంచం కూడా పరమేశ్వరుల యొక్క మేళవంతోనే ఉన్న ఈ రుద్రంలో కొన్ని ప్రత్యేకత ఏమిటంటే కొన్ని మంత్రాల్లో ఈ శివశక్తుల యొక్క మేళవాన్ని ఆ గ్రామర్ రూపంలో, వ్యాకరణ రూపంలో చాలా సున్నితంగా ప్రస్తావించటంగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1వ అనువాకంలో 3వ మంత్రంలో యాతే రుద్ర శివ తనూస్ అనే మనం చూడొచ్చు. యాతే రుద్ర శివ తనూహు అఘోర అపాపకాశిని. ఆ తనూహు అనే శబ్దం స్త్రీలింగం, మిగతాది భూమిలింగం. వ్యాకరణ మామూలు వ్యాకరణ పరిభాషలో చూసినట్టయితే వ్యాకరణ దోషం అవుతుంది. ఇక్కడ వ్యాకరణ దోషం కాదు, మంత్రం అది.
ఎందువల్ల ఆ మాదిరిగా చెప్పారు? శివుడు శక్తి వేరు కాదు అన్న ఇండికేషను సూచన ప్రాయంగా చెప్పటంగా ఆ మంత్రంలో 1వ అనువాకం 3వ మంత్రంలో సూచన ప్రాయంగా చెప్పబడిందిగా మనం భావించవచ్చు. అదే మాదిరి 10వ అనువాకంలో 2వ మంత్రం మళ్ళీ అంటే సంఖ్యాపరంగా 3 1 2 అది 1 2 అవుతాయి చూడండి. సో 1వ అనువాకంలో ఇది 10వ అనువాకంలో 2వ మంత్రంలో ఏతేరు దశివా తను శివ విశ్వాహభేషజీ తనుహు. ఆ తనుహు అనే శబ్దం స్త్రీలింగ శబ్దాన్ని పుంలింగ శబ్దాలతో కలిపి వాడినటువంటి ఆ శివశక్తుల యొక్క అభేదతని సూచనగా మనం ఈ మంత్రాల్లో తీసుకోవాల్సి ఉంటుంది అనే పరంగా 1వ అనువాకం మొదటిది, 10వ అనువాకం చివరిది, 11 కంక్లూషన్. ఈ 1వ అనువాకంలోను 10వ అనువాకంలోను ఏకత్వత, 1 అంటే ఆ ఏకత్వం చూపించేప్పుడు శివుడు శక్తి వేరు కాదు సుమా, శివుడు శక్తిని ఒకటిగా భావించు అన్న సంకేతంగా 1 అన్నా ఒకటే, 10 అన్నా ఒకటే. ఆ ఏకత్వాన్ని నువ్వు పొందినప్పుడు మాత్రమే 10లో ఉన్నటువంటి 1 మీద నీ దృష్టి ఉంటుంది అన్న సంకేతంగా అక్కడ వాటిని మనం అన్వయించుకోవచ్చు. సో దీన్నే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నమాటే పానువట్టం మీద శివలింగం, పానువట్టం ఏమన్నా శక్తి, శివలింగం ఏమైనా వ్యక్తంగా పైకి కనపడుతున్న శివుడు ఏమన్నా, శివలింగం ఏమన్నా శివుడు. ఆ శివశక్తుల యొక్క అభేద స్థితిని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. లలిత సహస్రనామాలతో పాటు లలిత త్రిశతి నామాలు కూడా ఉన్నాయి. త్రిశతి నామాలు ఒకసారి గుర్తు చేసుకుంటే అందులో 3 రకాల నామాలు మనకు కనపడతాయి. ఒకటి స్త్రీలింగ నామాలు, అవన్నీ పరమేశ్వరుడు నోటం పెడితే వచ్చిన నామాలు. రెండోది పుంలింగ నామాలు, అవన్నీ పరమేశ్వరుడు నోటం పెడితే వచ్చిన నామాలు. మూడోది నపుంసకలింగ నామాలు, హ్రీంకార నామాలు, 60 నామాలు ఉంటాయి. ఈ 60 నామాలు కూడా శివశక్తులు కలిపి చెప్పినటువంటి మాటలు, కలిపి చెప్పబడినటువంటి మాటలు. సో హ్రీంకార సమ్మేళనంతో హ్రీంకారయుతంగా ఉంటాయి. అంటే ఆ శివశక్తుల యొక్క అభేదతని అనేక రకాలుగా మీరు అర్థం చేసుకోండి. అదే కీ పాయింట్ సుమా. ఆ ఒక్క పాయింట్ మిస్ అయినారంటే మొత్తం రుద్రతత్వమే మిస్ అయిపోతారు అన్న సంకేతాన్ని ఈ సోమ అనే మాట మనకి ఇండికేట్ చేస్తోంది. సో అయితే ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, బానే ఉంది. అయితే ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? మొట్టమొదటిసారిగా ఇప్పటిదాకా ఇండైరెక్ట్ గా కు ప్లస్ ఆక లేకపోతే ఏతేరుతను ఇట్లా ఇండైరెక్ట్ గా చెప్పబడ్డాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి 8వ అనువాకంలో ఉమా అనే పదాన్ని, సోమ అనే పదంలో ఉమాతో మేళవించబడ్డటువంటి పదంగా సాక్షాత్తు పరమేశ్వరు యొక్క దర్శనం మొట్టమొదటిసారి ఇక్కడ మనకు కనపడుతోంది. ఇప్పటిదాకా పరోక్షంగా కనపడేటువంటి పరమేశ్వరి తత్వం మొదటిసారి ప్రత్యక్ష దర్శనం మనకు కలిగింది. ప్రత్యక్ష దర్శనం అయితే ఏమిటి మన ఇండికేషను? సూర్యోదయం కాబోతోంది అన్నప్పుడు అరుణవర్ణమైనటువంటి సూర్యుడు కనపడ్డట్టుగా, అరుణవర్ణంలో సూర్యుడు ఎప్పుడైతే కనపడ్డాడో సూర్యోదయం కాబోతోంది అనే నిర్ధారణ ఆటోమేటిక్ అయిపోతుంది. సూర్యోదయం వెయిట్ చేస్తాం. అంటే రాబోతున్న సూర్యుడికి సంకేతంగా అరుణం ఏ మాదిరిగా వస్తుందో, రాబోతున్నటువంటి పంచాక్షి మహామంత్రానికి సంకేతంగా సోమ పరమేశ్వరి తత్వం ఇందులో వ్యక్తమైంది అన్న సూచన ఇందులో ఈ సోమ అనే మాటలో మనం చూడొచ్చు. అంటే సాంబ సోమ తుల్య పదాలు. ఓంకార పరంగా మనం దీన్ని చూసాం. అకారం ఉకారం మకారం కలిపితే ఓంకారం. కాబట్టి ఉకార మధ్యం ఇది ఓంకారం ఉంటాం. వర్ణత్రయంలో ఉకార మధ్యం ఇది ఓంకారం. ఉమ అంటే ఏమిటి? ఉకారం మకారం అకారం. మకార మధ్యం ఇది ఉమ. అంటే దీన్ని వ్యస్త ఓంకారము అని అంటారు. అంటే దీన్ని శక్తిపరమైనటువంటి ఓంకారం. శక్తిపరమైన ఓంకారం అంటే హ్రీం అవుతుంది. ఓంకారానికి హ్రీంకారానికి తేడా లేదని చెప్పినట్టుగానే ఓంకారానికి ఉమాకి తేడా లేదు. ఓంకారాన్ని రివర్స్ చేసి చెప్పినప్పుడు ఉమా అవుతుంది అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా ఓంకారమే సృష్టి అంతా కారణం. శివ వసీలాగా, హింస సింహలాగా. సో ఓంకారం ఉమా ఈ రెండు కూడా మిర్రర్ ఇమేజెస్. మన కుడి చెయ్యి ఎడం చెయ్యి, కుడి చెయ్యి ఎడం చెయ్యి మనం చూసినప్పుడు రెండు ఒకే మాదిరి అనుకుంటాం. ఎగ్జాక్ట్ గా ఒకటే అనుకున్నాం. ఎగ్జాక్ట్ గా ఒకటి కాదు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్.
ఒక చేయి మీద ఇంకో చేపెట్టి చూడండి, బొట్టవేలు చిటికిన వేలు దగ్గరికి పోతుంది. ఆపోజిట్ గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఒకటిగా ఉంటాయి. అట్లా ఓంకారం ఉమా అనేది, ఓంకారం కుడి చేయి, ఉమా అనేది ఎడం చెయ్యి. ఈ శివశక్తుల యొక్క మేళమే నీ శరీరం అంతా ఉన్నది, నీలో ప్రతి అణువున ఉన్నది ఇది అను. అర్ధనారీశ్వర తత్వం అంటే మన సినిమాలో చూపించినట్టుగా సుఖం శివుడు సుఖం పార్వతి కాదు. ప్రతి కణంలో కూడా శివశక్తుల యొక్క మేళవంగా అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సహతత్వాన్ని ఆకలింపు చేసుకుని పరమేశ్వరుడికి శరణాగత భావతతో శరణాగత పొందినప్పుడు నువ్వు ఆ మాదిరి మేళం పరమేశ్వరుడితో పొందే అవకాశం ఉంటుంది సుమా అన్న సంకేతాన్ని చూపించటమే ఈ సోమ అనే మాట యొక్క ప్రధానమైనటువంటి భావన. సో దీన్ని మన నిత్య జీవితంలో మనం చూసాం. రోజు మనం అనుభవిస్తున్న సాధారణమైన జీవితంలో ఈ శివ శక్తి లేదా ఉమా పరమేశ్వర తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాధారణంగా శక్తి అంటూ ఉంటాం మనం. ఆ శక్తిని 2 స్థాయిల్లో చెప్తాం. ఈ శక్తి యొక్క 2 స్థాయిని, ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. స్థితి శక్తి అంటే సమర్థత ఉన్నది, ఆ సమర్థత అవ్యక్తంగా ఉన్నది. ఉదాహరణకి కొండ మీద ఒక రాయి ఉన్నది, లేదా పైకప్పు మీద ఒక రాయి ఉన్నది. ఆ రాయిలో సమర్థత ఉందా లేదా? పైకేం కనబట్టలేదు, నెత్తిన పడితే ఆ సమర్థత ఏమిటో తెలుస్తుంది. సో సమర్థత ఉన్నది కానీ అవ్యక్త స్థితిలో ఉన్నది, దాన్ని స్థిర శక్తి అన్నాం. ఇంకోటి మిషన్ తిరుగుతోంది, ఆ తిరుగుతున్న మిషన్కి శక్తి ఉందా లేదా దగ్గరికి పోతే ఒకసారి తగిలిందంటే తెలుస్తుంది, కానీ దాన్ని గతి శక్తి అన్నారు, అంటే వ్యక్త శక్తి. సో ఎనర్జీ యొక్క 2 స్థాయిల్ని కూడా, ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, 2 కైనటిక్ ఎనర్జీ అంటాం. కాబట్టి ఈ పొటెన్షియల్ ఎనర్జీని స్థాణుపరమైనటువంటి శివత్వంగాను, కైనటిక్ ఎనర్జీని వ్యక్తమైనటువంటి శివుడి యొక్క స్థితిగా సోమాతత్వంగాను, ఆ కైనటిక్ ఎనర్జీ స్టేజ్లో ఉన్నటువంటి శివుడు దేన్నన్నా చేసి పెడతాడు అన్న పరంగాను శివశక్తాయుక్తో అన్న మాటని పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ పరంగా నిత్య జీవితంలో మనం అనుభవించే అనేక స్థాయిలుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో మొట్టమొదటిసారి ఈ 11 అనువాకాల్లో మొదటిసారి ఎప్పుడైతే ఈ ఉమా దర్శనం, ఎప్పుడైతే సోమ అనే దానిలో ఉమా దర్శనం మనకు కలిగిందో దాన్ని అరుణ దర్శనం అయింది. కాబట్టి అచరుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క దర్శనం నమశివాయ రూపంలో కాబోతోంది అన్న సంకేతంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ రెండింటినీ కూడా మన శరీరంలో అన్వయం చేసుకునేటట్టయితే సహస్రారంలో స్థాన రూపంలో శివుడు ఉన్నాడు. ఆయన మూలంగానే, ఆ శివశక్తి, ఆ శివుడు మూలంగానే మనం ఈ మాదిరిగా అన్ని రకాల పనులు చేయగలుగుతున్నాము. మూలాధార నుంచి బయలుదేరిన శక్తి అంటే కైనటిక్ ఎనర్జీ, అంటే ఎనర్జీ ఎప్పుడైతే మోటివేట్ అయినటువంటి ఎనర్జీ ఈ 6 చక్రాలు 3 గ్రంథులు దాటి ఆ శివుణ్ణి కలవటం అనేది అది సహ ఉమా అవుతుంది. ఇవాళ మూలాధారంలో శక్తి కేంద్రీకరించబడి ఉన్నది, సహస్రారంలో శివుడు ఉన్నాడు. ఈ శివశక్తులు ఇద్దరు శరీరాన్ని 2 ధ్రువాల్లాగా పైన కింద ఎనర్జైజ్ చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు మన చేత చేయిస్తున్నారు. సందర్భానుసారంగా కొన్ని సందర్భాల్లో శక్తి పైకి రావటం, మళ్ళీ కిందకి రావటం, పైకి రావటం జరుగుతున్నాయి. కానీ సహస్రారంలో శివుడి దాకా పోయి మేళవన కలగలేదు. దానికోసం మనం చేసేది సాధన. కాబట్టి మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని సహస్రారంలో స్థాణు రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చేర్చేదానికి మనం చేస్తున్న ప్రయత్నానికి అనుకూలత కలిగించి మనని ఆ మార్గంలో తీసుకుపోయి తను ఆసక్తిగా ఆ పరమేశ్వరుని కలిసేదానికి రెడీగా ఉన్నటువంటి శక్తి మనలోనే ఉన్నట్టుమా. ఇది ఎక్కడో బయట ప్రపంచంలో వెతికేది. సాధన అన్నది బయట ప్రపంచంలో వెతికేది కాదు, అంతర్గతమైనది. అంతర్గత సాధన ద్వారా, అంతర్ముఖీనత ద్వారా పొందాల్సినటువంటి శివశక్తి యొక్క సమ్మేళనతని సహస్రారంలో అనుభవించు అన్న సంకేతంగా ఈ సోమ అనే మాటని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి ప్రతిబంధకం కూడా ఇట్లా అర్థం చేసుకోవచ్చు.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపం ఉన్నది, దీపంలోంచే వెలుతురు వస్తోంది. వెలుతురు బట్టి దీపం ఎక్కడ పెట్టబడింది అని మనం పట్టుకుంటాం. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడే ఉన్నాడు, సూర్యకిరణాలు బట్టి సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, పైకి చూస్తాం, ఈ కిరణాలని ఆధారంగా చేసుకొని సూర్యుడు ఎక్కడున్నాడో కనుక్కుంటాం. సూర్యుడిని పట్టుకునేదానికి సూర్యకిరణాలే మనకు ఆధారం. కానీ ఆ సూర్యుడిని పూర్తిగా చూడలేకపోవడానికి కారణం కూడా ఈ సూర్యకిరణాలే. అంటే ఈ సూర్యకిరణాల యొక్క తీవ్రత మూలంగా మన యొక్క శక్తి చాలక పూర్తిగా సూర్యుడిని అవగాహన చేసుకోలేకపోతున్నాం. అంటే ఏ కిరణాల వల్ల సూర్యుడు ఉన్నాడని తెలుసుకుంటున్నామో అదే కిరణాలు మళ్ళీ పూర్తిగా తెలుసుకునేదానికి ప్రతిబంధకం కూడా అవుతున్నాయి సుమా. అయితే ఇందులో సంకేతం ఏమిటి? వెలుగు మూలంగా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం, వెలుగు లేకపోతే ప్రపంచం చూడలేం. సో వెలుగులో మనం ప్రపంచాన్ని చూస్తూ వెలుగును కూడా మర్చిపోయి ప్రపంచం వైపు ఆకర్షింపబడి ఆ వెలుగు చేతనే వెలుగుకి ఆధారమైనటువంటి దీపాన్ని పట్టుకోవటంలో మనం తడబడచ్చు, లేదు దోవదప్పచ్చు, లేదా పొందలేకపోవచ్చు అన్న స్థితిలో ఉండొచ్చు. దానికి కారణం కూడా వెలుతురే సుమా. వెలుతురు లేకపోతే ప్రపంచమే లేదు. ప్రపంచం ఉన్నది వెలుతురు మూలంగానే ప్రపంచం ఉన్నది. వెలుతురు మూలంగా ఉన్న ప్రపంచంలో ప్రపంచాన్ని కాకుండా వెలుతురుని ఆధారం చేసుకుని వెలుతురుకు ఆధారమైనటువంటి దీపాన్ని పట్టుకోవటం అనేది పరమేశ్వరు ఇచ్చిన జ్ఞానంతో పరమేశ్వరుడు యొక్క అనుభూతిని పొందటం. లేదు, ఈ వెలుతురు ఆధారంగా ప్రపంచం అంతా మనకు కనపడుతోంది కాబట్టి ఈ కనపడుతున్న ప్రపంచం వైపు మన దృష్టి పోయి దాదాపు వెలుతురుని కూడా మనం మర్చిపోయేటట్టయితే, వెలుతురే మర్చిపోయినాం, వెలుతురుకు ఆధారమైనటువంటి పరమేశ్వరుడు మనకి ఎక్కడ కనపడతాడు? కాబట్టి ఈ వెలుతురు విషయంలో జాగ్రత్త సుమా. అంటే తార్కికంగా దీన్ని అర్థం చేసుకోవాలనేటట్టయితే, ఎవరికైతే జ్ఞాన దృష్టి కలుగుతుందో, జ్ఞాన దృష్టితో సాధన చేసేవాడికి వాళ్ళ మీద అనుగ్రహ దృష్టి కలిగి వాడు ప్రపంచానికి దూరంగా వెలుతురుకు దగ్గరగా భగవంతుని పొందుతాడు. ఎవరికైతే జ్ఞాన దృష్టి లోపిస్తుందో, అజ్ఞాన దృష్టి ఉంటుందో, అదే భగవతి అదే వెలుతురు వాడిని ప్రపంచం వైపు తోస్తుంది. ప్రపంచం వైపు ఇంకా ఇంకా ఆకర్షింపబడి ఇంకా ఇంకా బురదలో కూరుకున్నట్టు కూరుకుపోయి వెలుతురికి భగవంతుడికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచం కనపడటానికి కారణం వెలుతురు, భగవంతుడిని పొందేదానికి ఆధారం వెలుతురు. కాబట్టి ఆ వెలుతురుని ఎట్లా మీరు వాడుకుంటున్నారు? ప్రపంచం వైపు పోయేదానికి వాడుకుంటారా? వెలుతురు ఆధారం భగవంతుడిని పట్టుకునేదానికి వాడుకుంటారా? విజ్ఞతతో వాడుకోండి అన్న సంకేతాన్ని స్తోమ అన్న చిన్న 2 అక్షరాల పదంలో ఇమిడ్చి పరమేశ్వరుడు మనకి ఆ నామరూపంలో చెప్పటంగా అర్థం చేసుకోవచ్చు. సో దీనికి దృష్టాంతం ఏమిటి? ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. దీనికి వేదంలోనే దృష్టాంతం. కేనోపనిషత్తులో చెప్పిన కథ మళ్ళీ ఒకసారి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఒకసారి జస్ట్ మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి? ఆ దేవదానవులు యుద్ధం జరిగింది, అఖండమైన యుద్ధం జరిగింది. ఇటుగే మన భూమి మీద ఈ మధ్య అంటే కలియుగంలో రాబోయే ముందు ద్వాపర యుగంలో కృష్ణుడు ప్రేక్షక పాత్ర వహించి యుద్ధం అంతా చేస్తే ఆ యుద్ధం అఖండమైన యుద్ధంగా కురుక్షేత్ర యుద్ధం పాండవులు కౌరవుల మధ్యలో జరిగింది. ఎవరిని మనం పలకరించినా సాధారణంగా భారతం ఎవరినైనా సరే కర్ణుడు గొప్ప హీరో, లేకపోతే అర్జునుడు గొప్ప హీరో, లేకపోతే భీముడు వాడిని చంపాడు, ఇవన్నీ చెప్తారు. లేకపోతే వాడు వీడిని చంపాడు, వీడు వాడిని చంపాడు, ఇవన్నీ కథలు చెప్తారు. యాక్చువల్గా ఈ యుద్ధం జరగబోయే ముందు ఘటోత్కచుడు కొడుకైనటువంటి ఒక రాక్షసుడు, చాలా భక్తుడైన రాక్షసుడు, యుద్ధానికి మేఘశ్యామ్ అంటారు అతన్ని. ఇప్పటికీ మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో దేవుడిగా పూజించబడుతూ ఉంటాడు. ఘనశ్యామ, మేఘశ్యామ అని కృష్ణుడికి రిప్రజెంటేటివ్ గా భావిస్తారు ఆయన్ని. ఆయన యుద్ధంలో సహాయం చేసేదానికి వచ్చాడని, ఆయన దగ్గర 3 బాణాలు ఉన్నాయని, సో ఎవరు తన సహాయం కోరతారో, ఎవరు
ఓడిపోయేదానికి అంటే బలహీనంగా ఉంటారో, బలహీనంగా ఎవరుంటారో వాళ్ళకి నేను సహాయం చేస్తాను అని వస్తాడు. ఎంత శక్తివంతుడు అంటే ఆ 3 బాణాలతో విశ్వం మొత్తాన్ని జయించగలుగుతాడు, నీనా అనే తేడా లేకుండా. ఆ 3 బాణాల యొక్క శక్తి ఏమిటి? ఒక బాణం 1,00,000 మంది జనం ఉన్నారు, అందులో ఈయన 50,000 మందినో 1,00,000 మందినో 50 మందినో రక్షించదలుచుకున్నాడు. ఎవరిని రక్షించదలుచుకున్నారో వాళ్ళని ఒకటి ఐడెంటిఫై చేస్తుందిట. ఎవరిని శిక్షించదలుచుకున్నారో రెండోది వాళ్ళని దూరంగా పెడుతుందిట. మూడో బాణం వాళ్ళని నాశనం చేస్తుందిట. కాబట్టి ఒక క్షణంలో యుద్ధం ముగించేసే శక్తి గలవాడు ఇతను. సరే, కృష్ణుడు ప్లాన్ వేరు, భగవంతుడి యొక్క ప్లాన్ ఎప్పుడు అదే మెటీరియలైజ్ అవుతుంది. ఈయన యుద్ధం చేసేటట్టయితే 18,000 అక్షోహిణీలు సైన్యం యథాతథంగా ఉంటుంది, ఎదురు తిరిగి వాడు మాత్రమే చేస్తారు. కానీ కృష్ణుడి ప్లాన్ 18 అక్షోహిణీలు వెళ్ళిపోవాలి. సో దానికి తగ్గట్టుగా మాటల్లో పెట్టి ఎవరి పక్షాన్ని నువ్వు ఉంటావు అంటే, ఎవరు ఓడిపోతారో ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళ పక్షాన్ని ఉంటాను. కృష్ణుడితో ఎవరు ఆర్గ్యూ చేయగలుగుతారు? సపోజ్ నువ్వు ఏ పక్షాన్ని ఉంటే ఆ పక్షం ఎటు బలహీనంగా ఉంటుంది కదా, కాబట్టి అవతల పక్షం బలహీనం అవుతుంది కదా, మరి వాళ్ళని ఎట్లా సహాయం చేస్తావు? అయితే అక్కడికి పోతాను. మరి అక్కడికి పోతే ఇది బలహీనం అవుతుంది కదా, వీళ్ళకెట్లా సహాయం చేస్తావు? ఈ తెగమకలో అక్కడికి పోయేదానికి లేకుండా ఇక్కడికి పోయేదానికి లేకుండా రెండుకి పోయే లేకుండా విడిపోతాడు అతను. ఎటు పక్క పోతే అటు పక్క బలం అవుతుంది. కాబట్టి రెండో వాళ్ళు బలహీనలు అవుతారు. నువ్వు బలహీనను రక్షించడానికి వచ్చావు, చిట్ట చివరికి ఎటు నువ్వు యుద్ధం చేసేదానికి చూడటానికి వచ్చావు. కాబట్టి యుద్ధంలో మొట్టమొదటి పశువుగా నువ్వే బలిదానం ఎందుకు చేయకూడదు అని అడుగుతాడు కృష్ణుడు. ఆయన అంటాడు, బలిదానం చేసేదానికి నాకు అభ్యంతరం లేదు, కానీ యుద్ధం చూద్దాం అనుకున్నాను నేను. మరి బలిదానం చేస్తే నేను యుద్ధం చూడలేను కదా అంటాడు. దానికేం అభ్యంతరం లేదులే అని చెప్పి ఆయన శిరస్సుని కట్ చేసిన శిరస్సుని కొండ మీద పెట్టి ఈ 18 రోజుల యుద్ధం యథాతథంగా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో సంపూర్ణమైన జ్ఞానంతో దర్శించే శక్తి ఆయనకి ఇస్తాడు కృష్ణుడు. ఈ 18 రోజుల యుద్ధం జరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు నేను గొప్పగా యుద్ధం చేశాను, అర్జునుడు ఇంత ఆయన అస్త్రం వేశాడు, ఈయన అస్త్రం వేశాడు అని చెప్పుకుని ఉంటే, ఎవరు యుద్ధం చేశారో అనే మాట తెలుసుకునేదానికి ఆ ఘనశ్యామ్ దగ్గరికి ఈ అర్జునుడిని తీసుకుపోతారు. ఎవరెవరు యుద్ధం చేశారు, ఏ యుద్ధంలో ఏం జరిగిందంటే ఆయన ఒకే ఒక మాట చెప్తాడు, ఇక్కడ యుద్ధంలో కృష్ణుడు తప్ప నాకు ఏం కనపడలేదు. కృష్ణుడు, ఆయన చక్రము, పరమేశ్వరుడు యొక్క త్రిశూలము రెండు ఒకటే, ఆ రెండు అది ఒకటే కనపడుతున్న తప్ప నాకు మిగతాది ఏం కనపడలేదు, అవే మొత్తాన్ని సంహరించినాయి అని చెబుతాడు. ఇప్పుడు కృష్ణుడు యుద్ధం చేసినట్ట చేయనట్ట అంటే తన సంకల్పానుసారం ఏది జరగాలో అది జరిగి తీరేటట్టుగా స్వామి చెప్పిన మాట ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోండి. ఏది చేయాలనుకున్నాడో అది జరిగి తీరుతుంది. ఏది ఎట్లా చేయాలో కర్తుం అన్యథా కర్తుం అకర్తుం, తన సంకల్పంతో తన సంకల్పాన్ని మార్చుకోవాల్సిందే తప్ప ఇతరుల యొక్క ప్రోద్బలంతోనో భయంతోనో శక్తితోనో భగవంతుడి యొక్క సంకల్పాన్ని మార్చలేము. కాబట్టి భగవంతుడి యొక్క సంకల్పానికి అనుగుణంగా మన జీవితం నడుపుకోవటమే సాధన అన్నపరమైనటువంటి అన్వయాన్ని కూడా ఇందులో మనం చూడొచ్చు. అంటే విశ్వం మొత్తం కూడా భగవత్ సంకల్పానుసారం జరిగిపోతూ ఉంటుంది. ఆ సంకల్పానికి ఎక్కడ ప్రతిబంధకం కలిగే స్థితులు ఏర్పడతాయో ప్రకృతిని అడ్డం పెట్టి పైకి తను కనపడకుండా ఆ అడ్డంకుల్ని నివర్తించటంగా మనకు కనపడుతుంది. ఇదే మాదిరి దేవదానుల యుద్ధంలో కూడా యుద్ధం అంతా అయిపోయింది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మూలంగా దేవతలు గెలిచారు. ఆ గెలిచిన దేవతలు మంచిగా ఆనందంగా తాగుతున్నటువంటి సందర్భంలో ఎవరు ఎక్కువ యుద్ధం చేశారు, ఎవరి యుద్ధం మూలంగా ఎక్కువ లాభం కలిగింది అనే చర్చలో కించిత్ అహంకార ప్రదర్శన చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఒక యక్షుడు, మీలో ఎవరు ఎక్కువ శక్తివంతులో తేల్చుకోవాలనుకుంటున్నారు కదా, మీ శక్తి దీని మీద ప్రయోగించి మీలో ఎవరు ఎక్కువ శక్తివంతులో తేల్చుకోండి అని ఒక గడ్డి పెరక అక్కడ వదిలేసి ఆయన అంతర్ధానం అయిపోతాడు. సరే, ఆ కథ మీకు తెలుసు. అగ్ని కాల్చలేకపోతుంది, వరుణుడు తడపలేకపోతాడు, గాలి ఎగరగొట్టలేకపోతుంది,
వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమిటి ఈ పరిస్థితి, మనం ఎందుకు ఇట్లా అయిపోయానో అని ఆలోచిస్తున్న సందర్భంలో అక్కడ అమ్మవారు కనపడుతుంది, ఉమా. ఇంద్రుడు తెలియగలవాడు. ఇంద్రుడు అంటే ఆలోచన, బుద్ధి, మనస్సు. ఆవిడ పాదాలను ఆశ్రయించి, తల్లి ఎవరు యక్షుడు వచ్చారు, ఈ గడ్డి పెరక పడేసి వెళ్ళిపోయినాడు మా మధ్యలోకి, మీ శక్తి దాని మీద ప్రదర్శించి మిమ్మల్ని మీరు తెలుసుకోండి అన్నాడు. ఎందుకని ఇంత బలహీనమైపోయాను, ఆ వచ్చిన యక్షుడు ఎవరు, మా శక్తి అంతా ఏమైపోయింది, మేము ఇంత శక్తిహీనులు కావటానికి కారణం ఏమిటి అని అడుగుతారు. అమ్మవారు చెప్పిన మాట, ఆ వచ్చిన యక్షుడు సాక్షాత్ పరమేశ్వరుడు. అమ్మ, మీరు ఆ భగవంతుడి యొక్క కరుణని, మీ మీద ఆయన యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి నేను మీకు ఈ రూపంలో దర్శనమిస్తున్నాను. అంటే పరమేశ్వరుడి యొక్క కరుణే పరమేశ్వరి రూపంలో అనుగ్రహిస్తుంది. దీనే శివుడి యొక్క 4 నామాల పరంగా, అంటే శివుడి యొక్క 4 భాగాల పరంగా మనం ఆలోచించేటట్టయితే, శివుడి 4 భాగాలు మనం ఏం చెప్తాం, భోగేన గౌరీ రూపేచ, అంటే ఆనందం మనకి పంచాలి అనుకున్నప్పుడు ఆయనే గౌరీ రూపం అంట, ఆయన యొక్క రూపం గౌరీ రూపం అవుతుందిట. కోపేన కాళికావేశే, వాడిని అంతం చేయాలనుకున్నాడు, వాడి టైం అయిపోయింది, కాలం వాడిని రిమూవ్ చేయాలనుకున్నాడు, ఆ టైంలో ఆయనే కాళికా రూపంలో ఉంటాడు. సంగమే దుర్గరూపంచ, ఎవరినన్నా ఓడించాలి, యుద్ధం చేయాలి, వాడి గర్వాన్ని అణక్కొట్టాలి, ఆ సందర్భంలో ఆయన దుర్గా రూపంలో ఉంటాడు. అన్ని రకాల దుర్గతులు నాశనం చేసే శక్తి దుర్గా రూపంలో ఉంటాడు. ఏమీ లేకుండా మామూలుగా ఉన్నాడు. పుంరూపే విశ్వరూపంచ విష్ణు రూపంచ, అనంతమైనటువంటి విశ్వమే విష్ణువు. ఈ విష్ణు ఏమీ చేయకుండా సాధారణ స్థితిలో ఉన్నప్పుడు విశ్వమే విష్ణు స్వరూపంగా పరమేశ్వరుడు ఉంటాడు. ఆయన యొక్క 4 రూపాల్లో 3 శక్తి రూపాలు, ఒకటి విశ్వరూపం విష్ణువు, అది 1:3. పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదశ్యామృతం. ఈ శక్తి మనకి కనపడదు. కనపడకుండా ఉన్నటువంటి శక్తిని అమృత స్వరూపంగాను, కనపడుతున్నటువంటి 1/4 విశ్వాన్ని విష్ణు స్వరూపంగాను అనుభవం చేసుకోవటమే విశ్వం విష్ణుమయం అన్న అనుభూతి. దానికోసం ఆధారమైన మంత్ర శక్తి ఏదైతే ఉందో దాన్ని రుద్రంగా, ఆ విధానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సహ ఉమా ఇది సోమాగా, ఉన్నదంతా పరమేశ్వరుడు యొక్క సహ ఉమాతత్వమే వ్యాపించి ఉన్నది. అంటే శివుడి యొక్క అష్టమూర్తుల రూపంలో శివుడే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అన్న భావంలో మీరు స్థిరమై ఉన్నప్పుడు మాత్రమే ఈ స్థితి మీరు పొందగలుగుతారు అన్న సంకేతంగా ఈ సోమ అనే మాటని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొంచెం చెప్పి దీనికి ఆపుతాను. ఓంకార పరంగా అకార ఉకారం అకారం, ఉకారం అకార అకారం అనుకున్నాము. అదే లింగ రూపంలో కనుక ఏంటంటే లిం లియతే గమ్ గమైతే, అదే కాలస్వరూపం. ఆ కాలస్వరూపంలో విశ్వం మొత్తాన్ని తనలో కలుపుకునే శక్తి. కాబట్టి పానువట్టం పరమేశ్వరి, అంటే పరమేశ్వరుడికి ఆధారం పరమేశ్వరి. పై కనబడే వ్యక్త రూపం పరమేశ్వరుడు అన్న పరమైనటువంటి అన్వయంగాను. సో ఈ 5 రకాల తత్వాలకి కూడా ఆధారమైనటువంటి తత్వాన్ని, విశ్వం అంతా ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని కొంచెం డీప్ గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ సత్సంగంలో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆపుతాను దీన్ని, ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బికమ్ లోడెడ్ ఆల్సో. ఇందులో సందేహాలు కానీ ఫర్దర్ ఎలాబరేషన్ కానీ ఏదైనా ఉందంటే యూ కెన్ ఆస్క్ మీ దోస్ పాయింట్స్, విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.